నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 99 టీవీ ఛానల్ కి అవార్డునిచ్చిన రైతు నేస్తం. ఏరువాక కార్యక్రమానికి దక్కిన అరుదైన సత్కారం. పసుపు పంట సాగులో పాటించవలసిన పద్ధతులు, వేల ఎకరాల్లో సాగు చేసుకుంటున్న కడప రైతులు. క్యాబేజీ, కాలీఫ్లవర్ సాగులో మేలైన విధానాలు, శీతాకాలంలో పండిస్తే అనుసరించాల్సిన సూచనలు. నువ్వుల పంట పండించడంలో అనువైన రకాలు, సాగు చేసుకుంటే దక్కుతాయి అధిక లాభాలు. ప్రారంభమైన కొద్ది కాలంలోనే 99 టీవీ అరుదైన అవార్డుని అందుకుంది. 99 టీవీ ప్రసారం చేస్తున్న ఏరువాక కార్యక్రమానికి పురస్కారం లభించింది. రైతు నేస్తం పత్రిక ప్రతిష్టాత్మకమైన ఐవి సుబ్బారావు స్మారక అవార్డును 99 టీవీ సొంతం చేసుకుంది. ప్రతి ఏటా రైతు నేస్తం మాసపత్రిక నిర్వాహకులు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన పద్మశ్రీ డాక్టర్ ఐవి సుబ్బారావు స్మారక పురస్కారాలను అందజేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉత్తమ రైతులు, విస్తరణ విభాగంలో పనిచేస్తున్న వారితో పాటు అగ్రి జర్నలిస్టులకు ఈ అవార్డులను అందజేశారు. అరుదైన ఈ అవార్డుని 99 టీవీ ప్రసారం చేస్తున్న ఏరువాక కార్యక్రమానికి దక్కింది. ఈ కార్యక్రమం రూపకర్త సీనియర్ బ్రాడ్కాస్ట్ సబ్ ఎడిటర్ పాముల రామచంద్రరావు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డుని, మెమోంటోను అందుకున్నారు. ఏరువాక ఇన్ఛార్జ్ ని మంత్రి ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. రైతులకు, అధికారులకు, శాస్త్రవేత్తలకు మధ్య అనుసంధానకర్తగా రైతు నేస్తాన్ని తీర్చిదిద్ది వాళ్ళలో స్ఫూర్తి నింపడానికి ఏటా రైతు నేస్తం పురస్కారాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా రైతు నేస్తం పురస్కారాలకు వచ్చిన అందరికీ రైతు మిత్రులకు, రైతు సోదరులకు, అలాగే శాస్త్రవేత్తలకు, అలాగే అగ్రి జర్నలిస్టులకు వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వ్యవసాయం భారత ఆవిష్కరణ కోసం నిస్వార్థంగా, నిక్కచ్చిగా పనిచేస్తున్న మేము మరో అడుగు ముందుకు వేసి వ్యవసాయ అనుబంధ రంగాల నేపథ్యంలో పసుపు నేస్తం పత్రికను ప్రారంభించడం జరిగింది. దేశంలో అందరికన్నా ముందుగా రైతుల అభివృద్ధికి పాటుపడాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని ఆయన చెప్పారు. దురదృష్టవశాత్తు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సార్థకమైన, అర్థవంతమైన, ప్రేరణాత్మకమైన కార్యక్రమంగా దీన్ని నేను భావిస్తున్నాను. శ్రీ సుబ్బారావు గారు దివంగతులు అయినప్పటికీ వారిని స్మరిస్తూ, ఎందుకంటే వ్యవసాయ రంగంలో ఆయన చేసిన సేవలు గణనీయమైనవి. సో ఈరోజు మనం ఈ వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సి ఉంది. అగ్రికల్చర్ ఇస్ ద బేసిక్ కల్చర్ ఆఫ్ ఇండియా. అది మన సంస్కృతి. దాన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. ఎందుకంటే వ్యవసాయాన్ని వదిలిపెట్టి చాలామంది వెళ్ళిపోతున్నారు. ఇష్టం లేక కాదు, కష్టమై కాదు, నష్టమై. ఇష్టం ఉంది, కష్టమైన లెక్క చేయరు, కానీ నష్టాన్ని భరించలేకున్నారు. ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ కొంతమంది వ్యవసాయాన్ని వదిలిపెట్టకుండా పరలోకానికి వెళ్ళిపోయిన సందర్భాలు మనకున్నాయి. తెలుగునాట రైతుల్లో వ్యవసాయంపై అవగాహన పెంపొందించడానికి రైతు నేస్తం మాసపత్రికను వెలువరిస్తున్నామని రైతు నేస్తం ఎడిటర్ తెలిపారు. రైతు నేస్తంతో పాటు ప్రకృతి నేస్తం, పశు నేస్తం పత్రికలను ప్రచురిస్తున్నామని ఆయన తెలిపారు. పత్రిక ప్రారంభించి 10 సంవత్సరాలు గడిచిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం అవార్డులను అందజేస్తున్నామని ఆయన చెప్పారు. రైతు పక్షపాతి వెంకటేశ్వరరావు ప్రచురిస్తున్న రైతు నేస్తం మాసపత్రిక 10 వసంతాలు సంతరించుకోవడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కొనియాడారు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి పురస్కార గ్రహీతలను ఎంపిక చేసి అవార్డులను అందజేయడం ప్రశంసనీయమని సభా నిర్వాహకుడు, నాబార్డు రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ పాలాతి మోహనయ్య కొనియాడారు. పసుపుతో ఎన్నో లాభాలు. తెలుగింటి ఆడపడుచు ముఖ సౌందర్యానికి పసుపును ఎక్కువగా వాడుతారు. పసుపు సాగుకు కాస్త ఖర్చు ఎక్కువే గాని ఈ పంటకు ఏడాదంతా డిమాండే. సరైన మెళకువలతో సాగు చేస్తే పసుపులో అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈ సంవత్సరం కడప రైతులు పసుపు పంటను విస్తారంగా సాగు చేశారు. ఆ సాగు విశేషాలేమిటో తెలుసుకుందాం.
మన దేశంలో వేల సంవత్సరాలుగా పసుపును ఆయుర్వేద మందుగా సుగంధ ద్రవ్యంగా వాడుతున్నారు. సర్వరోగ నివారణగా పసుపుకు పేరుంది. కాలిన గాయాలకు, దెబ్బలకు పసుపును ప్రాథమిక చికిత్సగా ఉపయోగిస్తారు. రోజువారీ ఆహారంలో పసుపును తగినంత తీసుకుంటే క్యాన్సర్ మన దరి చేరదు. కాళ్ళ పగుళ్లకు, పుళ్లకు పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. కూరల్లో రుచికి, రంగుకు పసుపును వాడతారు. పసుపు తాపజనకంగా పనిచేస్తుంది. పసుపు మెదడు నిర్మాణాన్ని అభివృద్ధి చేసి మెదడు సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. ఇది గుండె జబ్బులు, అల్జీమర్ను రాకుండా పనిచేస్తుంది. పసుపు ఒత్తిళ్లను, వయస్సు సంబంధించిన వ్యాధులను తగ్గిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పసుపును సుమారు 71,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. పసుపు పంటలో ప్రతి ఏటా 4,43,226 టన్నుల దిగుబడి వస్తుంది. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, కడప, కర్నూలు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో పసుపును ఎక్కువగా సాగు చేస్తున్నారు. అంతేకాకుండా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, శ్రీకాకుళం జిల్లా రైతులు కూడా పసుపును విరివిగానే పండిస్తున్నారు. పసుపు దుంపజాతికి చెందిన ఉష్ణమండలపు పంట. దీన్ని సాగు చేయడానికి తేమతో కూడిన వేడి వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంటుంది. పసుపు పంటను సరైన పద్ధతులతో సాగు చేసుకోవాలి, లేకపోతే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఏడాది పసుపు సాగు కడప జిల్లా రైతులకు ఎన్నడూ లేనంతగా కలిసి వచ్చింది. క్వింటాలు ఎండు పసుపు ధర 10,000కు పైగా పలుకుతోంది. మార్కెట్లో దీని ధర రికార్డు స్థాయికి చేరుకుంది. దీంతో కడప జిల్లాలో వేలాది ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. కడప జిల్లాలోని మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో దీన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. రైతులు సుమారు 10,000 ఎకరాల్లో ఈ పంటను వేశారు. పసుపు సాగు చేసుకుంటే సుమారు 9 నెలల్లో పంట దిగుబడి వస్తుంది. ఈ పంటను సాగు చేస్తే సంవత్సరంలో మిగిలిన 3 నెలలు ఇక ఏ పంటలను సాగు చేయలేం. ఎన్ని సమస్యలున్నా సరే ఇక్కడి రైతులు పసుపును పండించడానికే మొగ్గు చూపుతున్నారు. ఎకరా పొలంలో పసుపు సాగు చేయడానికి విత్తనం, ఎరువులు, కూలీ ఖర్చులు కలిపి దాదాపు ₹1,00,000 పెట్టుబడి అవసరం ఉంటుంది. ఎకరాకు 20 నుంచి 30 క్వింటాల ఎండు పసుపు దిగుబడి వస్తుంది. ప్రతి సంవత్సరం ఎండు పసుపు ధర క్వింటాలు 3 నుంచి 4,000 రూపాయలు పలికేది. దీంతో పసుపును పండించిన రైతుకు అంత గిట్టుబాటు కాలేదు. అయితే ఈ సంవత్సరం ఎన్నడూ లేనంతగా క్వింటాల పసుపు ధర 10,000కు పైగా పలుకుతోంది. దీంతో పసుపు సాగు చేసిన రైతులు లక్షల్లో లాభాలను పొందుతున్నారు. పసుపు పంట కోత లేదా తవ్వకమైన తర్వాత అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. పసుపు ఆకులు పాలిపోయి ఎండటం మొదలైతే పంట కోతకు వచ్చినట్లు గుర్తించాలి. పసుపును తవ్వి తీసిన తర్వాత దుంపలకు అంటిన మట్టిని తొలగించి శుభ్రం చేసుకోవాలి. కడప జిల్లా రైతులు ప్రతి ఏటా పసుపును 2 రకాలుగా అమ్మి లబ్ధి పొందుతున్నారు. పచ్చి పసుపు అమ్మడం ఒక పద్ధతి, పసుపును ఉడికించి అమ్మడం మరో పద్ధతి. పసుపును ఉడికించి అమ్మాలనుకుంటే దాన్ని వారం రోజులు కడాయిలో ఎండబెట్టాల్సి ఉంటుంది. మార్కెట్లో పసుపుకు మంచి డిమాండ్ ఉండడంతో కొంతమంది రైతులు పచ్చి పసుపునే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తెగుళ్ల దెబ్బతో దిగుబడి కొంతమేర తగ్గినా ఎక్కువ మంది రైతులు ఉడికించిన పసుపును అమ్ముకుంటున్నారు. గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల, కడప మార్కెట్లకు ఇక్కడి పసుపును తరలించి అమ్ముకుంటున్నారు. అయితే మార్కెట్ యార్డుల్లో దళారుల మోసాలు అధికమయ్యాయని పసుపు రైతులు ఆందోళన పడుతున్నారు. దళారులను అరికట్టే చర్యలు తీసుకోవాలని కడప రైతులు ప్రభుత్వాధికారులను కోరుతున్నారు. ఏరువాకలో చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. గోబీ స్నాక్స్, క్యాబేజీ కూరలు ఎంతో నోరూరిస్తాయి. క్యాబేజీ, కాలీఫ్లవర్లతో ఎన్నో రకాల వంటలు వండుకోవచ్చు. అందుకే వీటిని పండించే రైతులకు సాధారణంగా నష్టాలు రానేరావు. క్యాబేజీ, కాలీఫ్లవర్ సాగులో కొన్ని మెలకువలను పాటించాలి.
సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే సాగులో మంచి దిగుబడులను సాధించవచ్చు. క్యాబేజీ, కాలీఫ్లవర్ సాగులో అనుసరించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులేమిటో తెలుసుకుందాం. శీతాకాలంలో సాగు చేసే కూరగాయల్లో క్యాబేజీ, కాలీఫ్లవర్ ఎంతో ముఖ్యమైన కూరగాయలు. కూరగాయలుగా వీటిని సాగు చేస్తే ఇవి ఏకవార్షిక పంటలుగా ఉంటాయి. అదే విత్తనం కోసమైతే వీటిని ద్వివార్షిక పంటలుగా సాగు చేయవచ్చు. ప్రస్తుతం మన దేశంలో 7.74 లక్షల హెక్టార్లలో వీటిని సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 22.9 టన్నుల క్యాబేజీ, 19.6 టన్నుల కాలీఫ్లవర్ ఉత్పాదకత ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారుగా 5,271 హెక్టార్లలో వీటిని పండిస్తున్నారు. క్యాబేజీ, కాలీఫ్లవర్లను తగినంత నీటి వస్తు ఉన్న నేలల్లో పండించవచ్చు. మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న నల్లరేగడి నేలలు వీటి సాగుకు అనుకూలంగా ఉంటాయి. నేలలో ఉదజని సూచిక 5.5 నుంచి 6.5 వరకు ఉండాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్లను నాటడానికి ముందు 3 నుంచి 4 సార్లు నేలను బాగా దుక్కి చేయాలి. దుక్కిలో 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు సిఫారసు చేసిన మేరకు భాస్వరం, పొటాష్ ఎరువులను వేయాలి. పంటలో బోదెలను 60 సెంటీమీటర్ల దూరంలో తయారు చేసుకోవాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్లలో సూటి రకాలతో పాటు హైబ్రిడ్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. క్యాబేజీలో ఎక్కువ శాతం హైబ్రిడ్ రకాలే మనకు దొరుకుతాయి. హైబ్రిడ్ రకాలు, సూటి రకాలు ఎకరానికి 280 నుంచి 320 గ్రాములు, హైబ్రిడ్ రకాలైతే 120 నుంచి 180 గ్రాముల విత్తనం సరిపోతుంది. నల్లకుళ్ళు తెగులు నివారణకు 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వేడి నీటిలో విత్తనాన్ని 30 నిమిషాలు ఉంచి ఆరబెట్టాలి. 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్, 3 గ్రాముల కాప్టాన్తో కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎత్తైన నారుమల్లలో గాని పొట్రేట్లలో గాని విత్తి నారుమడిని పెంచాలి. నారును ప్రధాన పొలంలో సరైన సమయంలో నాటితే అధిక దిగుబడిని పొందే అవకాశము ఉంది. 21 నుంచి 25 రోజుల వయసున్న నారునే నాటాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్ల నారును నాటేటప్పుడు ఒక కుదురుకు ఒక మొక్క మాత్రమే నాటాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్ పంట కాల పరిమితిని బట్టి దీర్ఘకాలిక, స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. తక్కువ కాల పరిమితి ఉన్న రకాల మొక్కల పరిమాణం తక్కువగా ఉంటుంది. అందుకే వీటి గడ్డ, పువ్వు బరువు కూడా తక్కువగా ఉంటాయి. దీన్ని గమనించి మొక్కలను దగ్గరగా నాటుకోవాలి. అదే దీర్ఘకాలిక రకాలను ఎక్కువ దూరంలో నాటాలి. స్వల్పకాలిక రకాలను 60 x 30 సెంటీమీటర్ల దూరంలో నాటాలి. దీర్ఘకాలిక రకాలను 60 x 60 సెంటీమీటర్ల దూరంలో నాటాలి. ఇక మధ్యకాలిక రకాలను 60 x 45 సెంటీమీటర్ల దూరంలో నాటితే మంచి ఫలితం ఉంటుంది. క్యాబేజీలో స్వల్పకాలిక రకాలు 60 నుంచి 70 రోజుల్లో కాపుకు వస్తాయి. వీటి గడ్డ బరువు 1 నుంచి 2.6 కిలోలు ఉంటుంది. మధ్యకాలిక రకాలు 80 నుంచి 90 రోజుల్లో కాపుకు వస్తాయి. వీటి గడ్డ బరువు 2 నుంచి 5 కిలోలు ఉంటుంది. ఇక దీర్ఘకాలిక రకాలు 100 నుంచి 120 రోజుల్లో కోతకు వస్తుంది. వీటి గడ్డల బరువు 3 నుంచి 5 కిలోలు ఉంటుంది. క్యాబేజీ, కాలీఫ్లవర్లను జూలై, ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్ నెలల్లో నాటుకోవాలి. రైతులు వినియోగదారుని దృష్టిలో ఉంచుకుని గడ్డ, పువ్వు పరిమాణాన్ని ఎన్నుకోవాలి. ప్రస్తుతం వినియోగదారులు చిన్న గడ్డలను, పువ్వులను కోరుకుంటున్నారు. క్యాబేజీ, కాలీఫ్లవర్లలో సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 60 నుంచి 80 కిలోల భాస్వరం వేయాలి. అంతేకాకుండా 40 కిలోల పొటాష్ ఎరువులను కూడా వేసుకోవాలి. జీవన ఎరువులైన అజిటోబాక్టర్, ఫాస్ఫోబాక్టీరియాలను ఎకరాకు 2 కిలోల వంతున వేయాలి. 32 కిలోల నత్రజనిని 2-3 దఫాలుగా నాటిన 30-60 రోజులకు వేసుకోవాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్లలో నాణ్యమైన దిగుబడులను పొందాలనుకుంటే సరైన నీటి యాజమాన్యం పాటించాలి. ముఖ్యంగా శీతాకాలంలో వీటిని సాగు చేస్తారు కాబట్టి నీటి యాజమాన్యాన్ని తప్పక పాటించాలి. గడ్డ, పువ్వు పెరిగే దశలను కీలక దశగా గుర్తించాలి. నేల స్వభావాన్ని అనుసరించి నీటి తడులను ఇవ్వాలి. నల్లరేగడి నేలల్లో 10 రోజులకొకసారి నీరు పెట్టాలి. తేలికపాటి నేలల్లో 6 రోజులకొకసారి నీటి తడులను ఇవ్వాలి. గడ్డలు, పువ్వులు కోతకు వచ్చే దశలో నీటి తడులను ఆపాలి. ఎందుకంటే నీరు పెడితే గడ్డలు పగిలే అవకాశము ఉంటుంది. పంట పెరిగే దశలో కలుపు లేకుండా చూసుకోవాలి.
క్యాబేజీలో వచ్చే మొనకాలుడు సమస్య కాల్షియం లోపంతో వస్తుంది. లీటర్ నీటికి 5 గ్రాముల కాల్షియం నైట్రేట్ కలిపి గడ్డ ఏర్పడక ముందు పిచికారీ చేయాలి. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే క్యాలీఫ్లవర్ పువ్వు వదులుగా విచ్చుకుని పువ్వుగడ్డపై నూగు ఏర్పడుతుంది. నాణ్యత తగ్గి మార్కెట్లో విలువ పడిపోతుంది. ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకునే రకాలను నాటుకోవాలి. క్యాబేజీ కాలీఫ్లవర్లలో పలు రకాల పురుగులు తెగులు ఆశిస్తాయి. సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటిస్తే నష్టాన్ని అదుపులో ఉంచవచ్చు. నువ్వులను ఎన్నో వంటకాల్లో వాడుకుంటారు. నువ్వులతో సకినాలు, జంతికలు చేసుకుంటారు. నువ్వుల పొడి, నువ్వుల లడ్డు, నువ్వుల కజ్జకాయలు, నువ్వుల పచ్చడి, నువ్వుల కారం చేసుకుంటారు. నవధాన్యాల్లో నువ్వులు చాలా ముఖ్యమైనవి. నువ్వుల నూనె అన్ని పచ్చళ్ళ తయారీలో వాడుకుంటారు. అందువల్ల నువ్వులకు మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. అందుకే నువ్వులను సాగు చేసుకుంటే లాభాలు ఖచ్చితంగా వస్తాయి. నువ్వుల పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేవి పచ్చళ్ళు. మనం తయారు చేసుకునే నిల్వ పచ్చళ్ళు నువ్వుల నూనెతో పెట్టుకుంటే సంవత్సరం అంతా తాజాగా ఉంటాయి. ఇక నువ్వుల్ని అన్ని కూరల్లో మసాలా దినుసుగా వాడుకోవచ్చు. నువ్వులతో అనేక రకాల పిండి వంటలు చేసుకోవచ్చు. నువ్వుల్లో నూనె శాతం 46 నుంచి 55, ప్రోటీన్లు 20 నుంచి 20% ఉంటాయి. ప్రతి ఔన్స్ నువ్వుల్లో 4.7 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. నువ్వుల్లో అధిక స్థాయిలో ఉండే మెగ్నీషియం, పీచు పదార్థాలు మధుమేహాన్ని, రక్తపోటును నియంత్రిస్తాయి. నువ్వుల్లో గుండె సమస్యల్ని, క్యాన్సర్ నిరోధించే అమైనో ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. ఆందోళన, అనీమియా, ఎముకల బోలు సమస్యలను ఇది అడ్డుకుంటుంది. అందుకే దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. దీన్ని సాగు చేసుకుంటే రైతుకు బాగా కలిసి వస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 4 లక్షల ఎకరాల్లో నువ్వుల పంటను సాగు చేస్తున్నారు. సంవత్సరానికి దాదాపు 50,000 టన్నుల దిగుబడి వస్తుంది. ఖరీఫ్లో ఆలస్యంగా వేసుకునే పంటగా, ఆలస్యంగా విత్తుకునే పంటల్లో అంతర పంటగా నువ్వుల్ని సాగు చేసుకోవచ్చు. నువ్వుల పంటను సాగు చేసుకుంటే తక్కువ సమయంలో, తక్కువ వనరులతో అధిక లాభాలను ఆర్జించవచ్చు. ఖరీఫ్, రబీల్లో వర్షాధారంగా వేసిన పంట కంటే వేసవిలో ఆరుతడి పంటగా దీన్ని వేసుకుంటే చీడపీడల బాధ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా విత్తన నాణ్యత పెరిగి ఎక్కువ దిగుబడులు పొందవచ్చు. నువ్వుల పంటను ముఖ్యంగా కోస్తా, రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో పండిస్తారు. నువ్వుల పంట సాగుకు మురుగునీరు నిలవని, తేమ నిలిచే తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలిచే ఆమ్ల, క్షారగుణాలు కలిగిన నేలలు ఈ సాగుకు పనికిరావు. దీన్ని విత్తడానికి ముందు నేలను 2 నుండి 4 సార్లు దున్నాలి. 2 సార్లు గుంటకం తోలి నేలను చదును చేసుకోవాలి. రబీ సాగు చేసుకోవాలనుకుంటే కృష్ణా, గోదావరి డెల్టా, ఉత్తర కోస్తాల్లో డిసెంబర్ 15 నుంచి జనవరి 15 లోపు పంట వేసుకోవాలి. అదే రాయలసీమలో వేసవి పంట వేసుకోవాలనుకుంటే జనవరి 2వ లేదా 3వ వారంలో వేసుకోవాలి. ఆఖరి దిక్కులో ఎకరాకు 6 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 8 కిలోల పొటాషు, 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. రబీ, వేసవిలో సాగు చేయాలనుకుంటే వీటితో పాటు 8 కిలోల నత్రజనిని అదనంగా వేసుకోవాల్సి ఉంటుంది. పంటను వేసిన వెంటనే నీరు పెట్టాలి. పంట పూత, కాయ, గింజ కట్టే దశల్లో నీటి తడులు తప్పనిసరిగా ఇవ్వాలి. నువ్వులు నాటిన 35 నుంచి 70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పంట విత్తే ముందు పెండిమిథాలిన్ 30% ఎకరాకు లీటరు వంతున పిచికారీ చేయాలి. నువ్వులు నాటిన 15 రోజులకు కలుపు మొక్కలను తీసివేయాలి. నువ్వుల్ని త్వరగా ఆశించే తెల్లనల్లి, తామర పురుగు, పచ్చదోమల వల్ల ఆకులు పాలిపోయి ఎండిపోతాయి. వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లనల్లి నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నువ్వుల్ని ఆశించే మరో పురుగు కోడు ఈగ. ఇది లేత మొగ్గలను, పూతను తినడం వల్ల
కాయలు రాక తాలుకాయలు ఏర్పడతాయి. దీని నివారణకు ఎసిఫేట్ 1 గ్రామ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నువ్వులకు వచ్చే వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి అంచులలోనికి ముడుచుకుపోయి రాలిపోతాయి. దీని నివారణకు పంట మార్పిడి చేసుకోవాలి. పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇలా సస్యరక్షణ చర్యలు చేపడితే నువ్వుల్లో అధిక దిగుబడి సాధించడం సాధ్యమే. ఏరువాకలో స్వల్ప విరామం. ఏరువాకకు పునః స్వాగతం. చామగడ్డతో కూరలు చేసుకుంటారు. దీన్ని అనేక రకాలుగా వండుకోవచ్చు. చామదుంపలో ఎన్నో ఔషధ విలువలున్నాయి. దీన్ని అన్ని ప్రాంతాల్లోనూ పండించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో జూన్, జూలైలో, తెలంగాణలో ఫిబ్రవరి నెల చాలా అనుకూలంగా ఉంటుంది. దీన్ని సాగు చేసుకుంటే రైతుకు బాగా కలిసి వస్తుంది. సాగులో మంచి మెలకువలు పాటిస్తే అధిక దిగుబడి మన సొంతమవుతుంది. చామగడ్డను అధికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా దీన్ని పండిస్తారు. చామగడ్డ ఉష్ణమండల పంట. దీన్ని పండించడానికి భూమిలో తేమ అధికంగా ఉండాలి. నీటి సౌకర్యం ఉండి మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న అన్ని నేలలు ఈ పంట సాగుకు పనికి వస్తాయి. చామను సాగు చేసుకోవడానికి భూమిని 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతుగా దున్నాలి. తొలకరి వర్షాలకు గొర్రుతో 2 నుంచి 3 సార్లు దుక్కి దున్ని నేలను చదును చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 నుంచి 10 టన్నుల చివికిన పశువుల ఎరువుని వేసుకోవాలి. అలాగే 24 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువును సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయాలి. చామగడ్డ నాటడానికి కోస్తా జిల్లాల్లో జూన్ నుంచి జూలై వరకు, ఫిబ్రవరి, ఏప్రిల్ నెలలు అనుకూలం. తెలంగాణ ప్రాంతంలో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు నాటుకోవచ్చు. చామదుంపలో అనేక రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎకరాకు 8 టన్నుల దిగుబడినిచ్చే శతముఖి రకం 6 నుంచి 7 నెలల్లో కోతకు వస్తుంది. దీన్ని నాటుకునేటప్పుడు మొక్కకు మధ్య దూరం 45 x 30 సెంటీమీటర్లు ఉండాలి. చామదుంపలో మరో రకం KCS 2. ఇది ఎకరాకు 14 టన్నుల దిగుబడినిస్తుంది. 8 నెలల్లో కోతకు వస్తుంది. దీన్ని నాటుకునేటప్పుడు మొక్కకు మధ్య దూరం 45 x 45 సెంటీమీటర్లు ఉండాలి. KCS 3 రకం ఎకరాకు 9.6 టన్నుల దిగుబడినిస్తుంది. ఈ రకం వంగడం 5 నెలల్లో కోతకు వస్తుంది. దీన్ని నాటుకునేటప్పుడు మొక్కల మధ్య దూరం 45 x 30 సెంటీమీటర్లు ఉండాలి. ఎకరాకు 8 టన్నుల దిగుబడినిచ్చే RNCA 6 నెలల్లో కోతకు వస్తుంది. దీన్ని నాటుకునేటప్పుడు మొక్కకు మధ్య దూరం 45 x 30 సెంటీమీటర్లు ఉండాలి. చామగడ్డలో మొదటిసారి నీరు పెట్టిన తర్వాత తేమగా ఉన్నప్పుడు ఎకరాకు 2 లీటర్ల బ్యూటాక్లోర్ లేదా 1.3 లీటర్ల పెండిమిథాలిన్ 30%, 200 లీటర్ల నీటిలో కలిపి భూమిపై బాగా పిచికారీ చేయాలి. నాటిన 40 నుంచి 45 రోజుల తర్వాత కలుపు ఉంటే తీయించాలి. చామదుంపను పొగాకు లద్దె పురుగు ఆశిస్తుంది. ఇది ఆకులను పూర్తిగా తిని బాగా నష్టాన్ని కలిగిస్తుంది. దీని నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెట్టాలి. 250 లార్వాలకు సమానమైన SPV వైరస్ ద్రావణాన్ని వారానికి ఒకసారి 4 వారాలు వరుసగా పిచికారీ చేయాలి. పురుగు తొలి దశలో ఉంటే క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. చామగడ్డను ఆశించే మరో పురుగు నల్లి. ఇవి ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి రసాన్ని పీల్చివేస్తాయి. దీంతో ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి రాలిపోతాయి. దీన్ని అరికట్టడానికి ఫాసలోన్ 2 మిల్లీలీటర్లు నీటిలో కరిగే గంధకం లీటర్ నీటికి కలిపి మొక్కపైన కింద తడిసేలా పిచికారీ చేసుకోవాలి. ఈ దుంపకు ఆకుమచ్చ తెగులు సోకే అవకాశం ఉంది.
దీన్ని అరికట్టడానికి 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా డైమిథోమార్ఫ్ మాంకోజెబ్ కలిపిన మందును 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ఇలా తగిన జాగ్రత్తలతో సాగు చేసుకుంటే చామగడ్డ మంచి లాభాలను తెస్తుంది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు అలాగే సందేహాలు సమస్యల పరిష్కారానికి మా సలహాల కోసం మీరు సంప్రదించాల్సిన చిరునామా ఏరువాక 99 టీవీ సిఆర్ ఫౌండేషన్ కొండాపూర్ హైదరాబాద్ 500084. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.